నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేసవిలో సాగు చేయడానికి నువ్వుల రకాలు, పంటలో చీడపీడల నివారణ మార్గాలు, బంగాళాదుంపల సాగులో మేలైన వంగడాలు, మెలకువలతో పండించితే అధిక రాబడులు, సేంద్రియ పద్ధతిలో అల్లం పంట సాగు, నాణ్యమైన దిగుబడులకు మేలైన సూచనలు, సజ్జల పంట సాగులో అనుసరించే విధానాలు, నీటి ఎద్దడిలోనూ అందివచ్చే చిరుధాన్యాలు. నూనె గింజల పంటలో నువ్వులు చాలా డిమాండ్ ఉన్న పంట. నువ్వులను తిలాలు అంటారు. నువ్వులను పురాతన కాలం నుంచి పండిస్తున్నారు. ఇది తక్కువ కాలంలో చేతికి వచ్చే వాణిజ్య పంట. ఖరీఫ్ పంటలు ఆలస్యంగా వేసిన పరిస్థితిలో దీన్ని రెండవ పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాలలో సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు అందుకోవడానికి వీలైన పంట ఇది. వేసవిలో దీన్ని సాగు చేసుకోవడం ఎలాగో, సాగులో పాటించాల్సిన పద్ధతులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్య పంటల్లో నువ్వులు చాలా విలువైన పంట. దీన్ని అన్ని కాలాల్లోనూ సాగు చేసుకోవచ్చు. నువ్వుల నూనె చాలా శ్రేష్టమైంది. గతంలో నువ్వులను గానుగ పట్టేవారు. నువ్వులతో ఎన్నో రకాల పిండి వంటలు చేస్తారు. నువ్వులతో ఉండలు, సకినాలు, అప్పడాలు వంటి పిండి వంటలు చేసుకుంటారు. నువ్వుల నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. నువ్వుల పొడిని వంటకాల్లో వాడతారు. ప్రతి ఒక్కరూ నువ్వులతో చేసిన పిండి వంటలంటే ఇష్టపడతారు. అందుకే నువ్వులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నువ్వులను పండించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. తక్కువ పెట్టుబడితో, తక్కువ నీటి వసతితోనే ఎక్కువ దిగుబడి దక్కించుకోవడానికి అనువైన పంట నువ్వులు. దీన్ని వేసవిలో కూడా పండించుకోవచ్చు. నువ్వుల్లో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల నువ్వులు, రెండవది గోధుమ రంగు నువ్వులు. తెల్ల నువ్వుల్లో వేసవిలో సాగు చేయడానికి అనువైన రకం రాజేశ్వరి. ఇది తెల్ల గింజ కలిగి ఉంటుంది. దీన్ని లేట్ ఖరీఫ్, రబీ లేదా వేసవి పంటగా సాగు చేసుకోవచ్చు. ఈ నువ్వులు తెలంగాణ ప్రాంతంలో పండించడానికి అనుకూలంగా ఉంటాయి. రబీలో దీన్ని సాగు చేసినట్లయితే 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. తెల్ల నువ్వుల్లో మరో వంగడం హిమ. ఇది కూడా తెల్ల గింజ రకం. దీని కాయలు పొడవుగా ఉంటాయి. హిమ రకం నువ్వులు వేసినట్లయితే వెర్రి తెగులను తట్టుకొని దిగుబడినిస్తుంది. ఇది ఎగుమతి చేయడానికి అనువైన రకం కావడంతో రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. రబీలో దీన్ని సాగు చేసినట్లయితే 75 నుంచి 80 రోజుల్లో పంట కోతకు వస్తుంది. నువ్వుల్లో మరో వంగడం శ్వేతాతిల్. ఇది తెలంగాణలో సాగు చేయడానికి అనువైన తెల్ల గింజ. వేసవిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పండించడానికి పనికి వస్తుంది. శ్వేతతిల్ని సాగు చేసినట్లయితే కాండం కుళ్ళు తెగుల్ని తట్టుకొని ఎదుగుతుంది. ఈ రకాన్ని విత్తుకున్నట్లయితే 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇక గోధుమ రంగులో ఉండే నువ్వుల రకాలు కొన్ని మనకు అందుబాటులో ఉన్నాయి. కోస్తా జిల్లాలకు గౌరి, మాధవి, యలమంచిలి 17, 11 రకాలు పనికి వస్తాయి. అయితే ఇవి ఖరీఫ్లో సాగు చేయడానికి అనువుగా ఉంటాయి. గోధుమ రంగు నువ్వుల్లో మరో వంగడం చందన. ఇది తెలంగాణలో అన్ని కాలాల్లో సాగు చేయడానికి అనువైన రకం. ఇది వెర్రి తెగుల్ని తట్టుకుంటుంది. దీన్ని విత్తుకున్నట్లయితే 80 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. నువ్వులను ఏక పంటగానే కాకుండా అంతర పంటగా కూడా సాగు చేసుకోవడానికి వీలవుతుంది. నువ్వులను అంతర పంటగా వేయాలనుకుంటే నువ్వులు, పెసరను 1:1 వేసుకోవాలి. అదే కంది పంటలో అంతర పంటగా వేయాలనుకుంటే 2 పాళ్ళు నువ్వులు, 1 వంతు కందిని వేసుకోవాలి. నువ్వులను అలసందలతో కలిపి కూడా సాగు చేసుకోవచ్చు. ఈ 2 పంటలను కలిపి వేసినట్లయితే 8 పాళ్ళు నువ్వులు, 1 వంతు అలసందను వేసుకోవాలి. విత్తే ముందు ఫ్లూ క్లోరాలిన్ 45% ఎకరాకు లీటర్ వంతున పిచికారీ చేయాలి. ఆ తర్వాత పొలాన్ని బాగా కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30% లేదా అలాక్లోర్ 50% మందుని లీటర్ నీటికి కలిపి విత్తిన వెంటనే లేదా
మరుసటి రోజు పిచికారీ చేసుకోవాలి. మొక్కలు మొలిచిన 15 రోజులకు అదనపు మొక్కలు ఉంటే తీసివేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర్కృషి చేయాలి. నువ్వుల పంటలో చీడపీడలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పంటలో రసం పీల్చే పురుగుల బెడద ఉంటుంది. ఈ పురుగుల పిల్ల పురుగులు, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి ఆకుల నుంచి రసాన్ని పీల్చివేస్తాయి. ఈ పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి తర్వాత ఎండిపోతాయి. తెల్ల నల్లి పంటకు ఆశించితే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి ఈనెలు పొడవుగా సాగుతాయి. అవి కింది వైపుకు ముడుచుకుపోయి ఆకులు దోనె ఆకారంలో కనపడతాయి. ఈ పరిస్థితి పంటలో కనపడినట్లయితే 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పంటలో పిచికారీ చేయాలి. పంటలో ఒకవేళ తెల్ల నల్లి కనపడినట్లయితే 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బంగాళాదుంపల సాగు చేసుకుంటే అధిక లాభాలు ఆర్జించవచ్చు. కొన్ని ప్రాంతాలలో దీన్ని ఆలుగడ్డ అని పిలుస్తారు. ఈ దుంపను పండించిన రైతులు నష్టపోరు. బంగాళాదుంపను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. మార్కెట్ పరంగా దీనికి మంచి డిమాండ్ ఉంది. దీన్ని సాగు చేసుకోవడంలో మెలకువలను పాటిస్తే అధిక దిగుబడులు మన సొంతమవుతుంది. దుంప పంటలో బంగాళాదుంపదే అగ్రస్థానం. ఇది ఎన్నో రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఈ దుంప లేకుండా అసలు వంటకమే ఉండదు. ఆలుతో ఎన్నో రకాల వంటకాలే కాదు, దీంతో చిప్స్ తయారు చేస్తారు. వాణిజ్య పంటగా సాగు చేసుకోవడానికి కూరగాయల్లో ఈ దుంపనే ఎక్కువ మంది రైతులు ఎంచుకుంటారు. మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే మంచి లాభాలు దక్కుతాయి. ఈ దుంప సాగులో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. బంగాళాదుంప స్వల్పకాలపు శీతాకాలంలో పండించే పంట. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, రంగారెడ్డి జిల్లాలు, చిత్తూరు జిల్లాలలో దీన్ని సాగు చేస్తున్నారు. సుమారు 4,847 హెక్టార్లలో పండించే బంగాళాదుంపలో రామారామి 96,930 టన్నుల దిగుబడి వస్తుంది. చల్లని వాతావరణం ఈ పంట సాగుకు అవసరం. పగటి ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఈ పంట సాగుకు అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండదు. నీటి పారుదల, మురుగు నీటి వసతి కలిగిన ఇసుక లేదా ఎర్రగారప నేలలు బంగాళాదుంప సాగుకు బాగా పనికి వస్తాయి. ఉదజని సూచిక 5.2 నుంచి 7 వరకు ఉండాలి. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలలు, బరువైన నేలలు దుంపల సాగుకు పనికిరావు. ముఖ్యంగా రబ్బీ కాలం దీని సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. బంగాళాదుంపలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. కూల్పి లాలిమా రకం ఆలు మధ్యస్థ పొడవుతో ఆకుపచ్చ ఆకులు కలిగి ఉంటుంది. దుంపలు మధ్యస్థంగా గుండ్రంగా లేత ఎరుపు రంగులో ఉంటాయి. 90 నుంచి 140 రోజుల్లో కోతకు వచ్చి ఎకరాకు 11 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తుంది. బంగాళాదుంపలో మరో వెరైటీ కూర్పి చంద్రముఖి. దీని మొక్క కొంతవరకు పాకే లక్షణాలు కలిగి ఉంటుంది. ఆకులు వెడల్పుగా ఉండి దుంప పెద్దగా గుండ్రంగా ఉంటుంది. దుంప పైపొర గోధుమ రంగులో ఉండి కళ్ళు పైపైన ఉంటాయి. కండ లేత పసుపు రంగులో ఉంటుంది. 90 నుంచి 100 రోజుల్లో ఎకరాకు 10 టన్నుల దిగుబడినిస్తుంది. దుంపలో మరో రకం కుర్పి సింధూర్. మొక్కలు నిలువుగా చిన్నవిగా ఉంటాయి. దుంపలు మధ్యస్థంగా గుండ్రంగా ఉండి కళ్ళు తక్కువగా ఉండి లోతుగా ఉంటాయి.
కండ లేత పసుపు రంగులో ఉంటుంది. ఇది 110 రోజుల్లో కోతకు వచ్చి ఎకరాకు 9 నుంచి 10 టన్నుల దిగుబడినిస్తుంది. ఈ దుంపను సాగు చేసుకునే నేలను 4-5 సార్లు దున్నాలి. ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువుని వేసి కలియ దున్ని చదును చేసుకోవాలి. 50 సెంటీమీటర్ల దూరంలో బోదెలు, కాలువలు తయారు చెయ్యాలి. శీతల గిడంగుల నిల్వ నుంచి తీసిన ఆలుగడ్డ విత్తన దుంపలను త్వరగా మొలకెత్తించడానికి వాటిని 30 సెంటీమీటర్ల మందం కన్నా మించకుండా ముక్కలు చేసి నీడలో పరవాలి. కనీసం వారం నుంచి 10 రోజుల పాటు వాటిని ఆరనివ్వాలి. గాలి బాగా తగలడానికి 2-3 సార్లు విత్తన దుంపను తిగర తిప్పాలి. పెద్ద సైజు దుంపలను శుభ్రంగా నీటిలో కడిగి 30 నుంచి 40 గ్రాముల బరువు ఉండే విధంగా దుంపను కొయ్యాలి. 100 గ్రాముల థయో యూరియా, 10 మిల్లీగ్రాముల జిబ్బరెల్లిక్ యాసిడ్, 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రవంలో విత్తన దుంపలను ముంచి తీసిన తర్వాత బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత దుంపల ముక్కలను కుప్పలుగా పోసి 1 రోజు లేదా 2 రోజుల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత విత్తుకుంటే మొలక శాతం అధికంగా ఉంటుంది. మనం తయారు చేసుకున్న ద్రవంలో 500 కిలోల వరకు విత్తన శుద్ధి చేసుకోవచ్చు. విత్తే ముందు తెగులు సోకని ఆరోగ్యవంతమైన దుంపలను ఎంపిక చేసుకోవాలి. సుమారు 30 నుంచి 40 గ్రాముల బరువుతో 2-3 కళ్ళు ఉండి అప్పుడే మొలక ప్రారంభమైన వాటిని ఎంచుకోవాలి. ముక్కలు చేసిన విత్తన దుంపలు ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్లు అవసరం ఉంటుంది. విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రాల నివారణ కోసం విత్తన శుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి. 25 నుంచి 50 గ్రాముల బగలాల్ 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రవంలో 2 నుంచి 5 నిమిషాల పాటు ఉంచాలి. ఒకసారి తయారు చేసిన ద్రవాన్ని 3 సార్లు మాత్రమే విత్తన శుద్ధికి ఉపయోగించాలి. బోదెలకు ఒక పక్కగా కళ్ళు పైభాగం వైపు ఉండే విధంగా విత్తన దుంపలను నాటుకోవాలి. వాణిజ్య పంటలో అల్లం పంటకు ప్రత్యేక స్థానం ఉంది. నాణ్యమైన అల్లం దిగుబడి దక్కాలంటే సేంద్రియ పద్ధతిలో అల్లం పంటను సాగు చేయాలి. సేంద్రియ ఎరువులు, జీవన సంబంధిత ఎరువులను మాత్రమే ఉపయోగించి పండించాలి. సేంద్రియ విధానం అన్ని రకాలుగా కలిసి వస్తుంది. నాణ్యమైన పంట దిగుబడులు మనకు దక్కుతాయి. రాసాయనిక ఎరువులు, పురుగు మందుల జోలికి వెళ్లకుండా సాగు చెయ్యాలి. ఆ విధానాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం సాగుకు తేమతో కూడిన వాతావరణం అనువుగా ఉంటుంది. పాక్షికంగా నీడ ఉన్న ప్రాంతంలో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. నిజానికి అల్లం పండించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని అంతా అనుకుంటారు. దీని ఖర్చు భరించడం మా వల్ల కాదని, అంత పెట్టుబడి పెట్టలేమని రైతులు అల్లం సాగుకు అంతగా ఆసక్తి చూపరు. కానీ వాణిజ్య పంటగా అల్లాన్ని తక్కువ పెట్టుబడితో సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో అల్లం మంచి ధర పలుకుతుంది. ప్రతి కూరలోనూ అల్లం తప్పనిసరిగా వేసే ఐటెం కాబట్టి దీన్ని మార్కెట్ చేసుకోవడం సులభమే. అల్లం సాగు చేసుకుంటే అధిక లాభాలు వస్తాయి. అయితే దీని సాగు ఖర్చుని తగ్గించుకొని పండించుకోవాలి. దీనికోసం కొన్ని మెలకువలు పాటించాలి. అప్పుడే జింజర్ సాగు కలిసి వస్తుంది. అల్లం సాగు చేసుకునే రైతులు కొన్ని పద్ధతులు పాటించాలి. సేంద్రియ పద్ధతిలో అల్లం సాగు చేసుకుంటే ఆర్థికంగా భారం పడదు. అంతేకాకుండా మార్కెట్లో మంచి ధరకు అమ్ముకోవచ్చు. అదే సమయంలో పంట సాగు చేసే నేలలో భూసారాన్ని కూడా కాపాడుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన నేలలో కనీసం 18 నెలల పాటు ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వేసుకోవద్దు. ఆ నేలలో సాగు చేసిన 2వ అల్లం పంట మాత్రమే సేంద్రియకరణ జరుగుతుంది. అల్లం సాగుకు మంచి దిగుబడులనిచ్చే దేశవాళీ రకాలను ఎన్నుకోవాలి. సుగంధ ద్రవ్య బోర్డు సిఫారసు చేసిన మోతాదులో అంటే భూమిలో 30 టన్నుల పశువుల ఎరువుని వేసుకోవాలి.
దీనికి తోడు 2.5 టన్నుల వేపపిండి, 5 నుంచి 8 టన్నుల వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి. అంతేకాకుండా 10 టన్నుల పచ్చి రొట్ట ఎరువుని 1 హెక్టారు విస్తీర్ణంలో వేసుకోవాలి. ఆమ్లగుణం కలిగిన నేలల్లో 1 హెక్టార్కు 400 కిలోల సున్నం వేయాలి. అల్లం సాగుకి 100 కేజీల పశువుల పేడ, 10 కేజీల వేపపిండిలో కిలో ట్రైకోడర్మా విరిడిని 15 రోజుల పాటు తేలికగా తడపాలి. తయారైన మిశ్రమాన్ని అల్లం బెడ్లపై వేసుకోవాలి. పచ్చి రొట్టె ఎరువుని 40 రోజులకు ఒకసారి మొక్కల మధ్య మల్చింగ్ చేసి కలుపుని బాగా నివారించవచ్చు. నేలలో సేంద్రియ పదార్థం అధికంగా వేస్తే నేలకు మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందుతాయి. జూలై నుంచి ఆగస్టు నెలల్లో 15 రోజుల వ్యవధిలో 6 మిల్లీలీటర్ల వేప నూనెను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల రసం పీల్చే పురుగులు, కాండం తొలిచే పురుగులను అరికట్టుకోవచ్చు. అక్టోబర్ నెల నుంచి డైఫెల్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి కాండం తొలుచు పురుగులను నివారించుకోవచ్చు. నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో దుంపకుళ్ళు తెగులు అధికంగా వస్తుంది. విత్తన దుంపలను ఎంచుకునేటప్పుడు తెగులు సోకని నాణ్యమైన ప్రాంతం నుంచి దుంపలను ఎంచుకోవాలి. విత్తన దుంపలను తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. మురుగునీరు పోవడానికి మురుగు కాలువలను ఏర్పాటు చేయాలి. విత్తనం నాటడానికి 2 నెలల ముందు 1 మిల్లీమీటర్ మందం కలిగిన పాలిథిన్ కవర్ని తడి నేలపై 45 రోజులు కప్పి ఉంచాలి. ఇలా చేయడం వల్ల అధిక సూర్యరశ్మి సోకి తెగులుని కలిగించే శిలీంధ్రాలు, కలుపు విత్తనాలు చనిపోతాయి. తెగులు సోకిన మొక్కలను తొలగించి 1% బోడో మిశ్రమాన్ని డ్రెంచింగ్ చేసుకోవాలి. ఇలా చేసి దుంపకుళ్ళు తెగుల్ని నివారించుకోవచ్చు. అల్లం పంటలో మొవ్వు తొలుచు తెగులు వస్తే మధ్య కొమ్ము చనిపోతుంది. దీన్ని సకాలంలో గుర్తించి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్, 1 మిల్లీలీటర్ శాండోవిట్ కలిపి ఆ ద్రావణాన్ని మొవ్వు ఆకులపై పిచికారీ చేయాలి. అల్లం పంటలో పొలుసు పురుగు విత్తన దుంపలను ఆశించి రసం పీలుస్తుంది. దీన్ని నివారించడానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపిన ద్రావణంలో విత్తన దుంపలను 30 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో వాటిని ఆరబెట్టుకోవాలి. అప్పుడే విత్తన దుంపలను పొలంలో విత్తుకోవాలి. నీటి ఎద్దడిలోనూ చేతికి వచ్చే పంట సజ్జ. ఈ సజ్జలు మంచి బలమైన ఆహారం. ఇవి సాగునీటి వసతి లేకున్నా పండుతాయి. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లోనూ ఈ పంట తీయడం సాధ్యమవుతుంది. చిరుధాన్యాలైన సజ్జలు ఏ కాలంలోనైనా పండించడానికి అనుకూలంగా ఉంటాయి. సజ్జలు పండించడానికి అన్ని నేలలు అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉంటే అధిక దిగుబడులు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పంట బాగోగులేమిటో ఇప్పుడు చూద్దాం. సజ్జ పంట నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్ని సాగు చేయడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం ఉండదు. ఈ పంటను తేలిగ్గా పండించుకోవచ్చు. ఈ పంటను వర్షాకాలంలో జూన్ నుంచి జూలై వరకు విత్తుకోవచ్చు. అదే వేసవి పంటగా వేసుకుంటే జనవరిలో సాగు చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 1,70,000 ఎకరాల్లో సాగవుతోంది. తేలికపాటి నేలలు, మధ్య రకం నేలలు సజ్జను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నీరు ఇంకే మురికి నీటి పారుదల గల నేలలు కూడా దీని సాగుకు పనికి వస్తాయి. ఈ సజ్జ సాగులో ఎదురయ్యే సమస్యలు కూడా చాలా తక్కువే. HHB 67 రకాన్ని ఖరీఫ్లో సాగు చేసుకోవచ్చు. దీని పంటకాలం 68 నుంచి 70 రోజులు ఉంటుంది. దీని దిగుబడి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాలు ఉంటుంది. అతి తక్కువ కాలంలో కోతకు వచ్చే సంకర రకం ఇది. ఇది వెర్రికంకి తెగులను తట్టుకొని పంటనిస్తుంది. సజ్జలో ICMH 356 రకం కూడా ఖరీఫ్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రకం వంగడం వేసుకుంటే 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీని దిగుబడి 10 నుంచి 12 క్వింటాల వరకు వస్తుంది. పైరు 185 సెంటీమీటర్ల ఎత్తు ఎదిగి 2-3 పిలకలు వేస్తుంది. దీని గింజలు మధ్యస్థంగా, లావుగా, బూడిద రంగులో ఉంటాయి.
ఇది వెర్రికంకి తెగుల్ని తట్టుకుంటుంది. ఈ రకం వంగడాన్ని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేసుకోవచ్చు. RH-B 121 రకం సజ్జ ఖరీఫ్లో సాగు చేసుకోవాలి. ఇది 80 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తుంది. దీని దిగుబడి ఎకరాకు 12 నుంచి 14 క్వింటాలు వస్తుంది. ఇది వెర్రికంకి తెగుల్ని తట్టుకుంటుంది. సజ్జలో మరో రకం PHB 3. ఇది ఖరీఫ్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని పంట కాలం 80 నుంచి 85 రోజులు ఉంటుంది. ఈ రకం సజ్జ దిగుబడి 12 నుంచి 14 క్వింటాల వరకు ఉంటుంది. ఇది వెర్రికంకి, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీని కంకులు పొడవుగా పెద్దగా ఉంటాయి. సజ్జను విత్తుకోవడానికి ఎకరాకు కిలో 600 గ్రాముల విత్తనాలను తీసుకోవాలి. 2% ఉప్పు నీటి ద్రావణంలో విత్తనాలను 10 నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల ఎర్కాట్ శిలీంధ్ర అవశేషాలను తేలేటట్టు చేసి వాటిని తొలగించుకోవచ్చు. ఆరిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల ధైర్యంని కలిపి శుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా గొర్రుతో విత్తుకోవాలి. నారు పోసిన తర్వాత 15 రోజుల వయసు ఉన్న నారు మొక్కలను నాటుకోవాలి. ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలను నాటుకోవచ్చు. సజ్జ సాగు చేసే పొలంలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువుని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. నీటిపారుదల పంటకు ఎకరాకు నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువులు 32+16+12 కిలోలు ఉండే విధంగా వేసుకోవాలి. వర్షాధార పంటగా పండిస్తే 24+12+8 కిలోల వంతున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని విత్తేటప్పుడు సగం, విత్తిన 30 రోజులకు మరో సగం వేసుకోవాలి. మొక్కలకు 30 రోజుల వయసులో ఎకరాకు 2 టన్నుల వేరుశనగ పొట్టుని నేల మీద పరచాలి. దీంతో భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. అంకుర దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశల్లో నీటి తడులు ఇవ్వాలి. విత్తిన 2 వారాలలోపు ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. విత్తిన వెంటనే అట్రాజిన్ 50% పొడి మందును ఎకరాకు 600 గ్రాముల వంతున 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. 25 నుంచి 30 రోజులప్పుడు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయాలి. ఇది నాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.